వచ్చి ఇప్పటికి కూడా మీరు నరేంద్ర మోడీ గారు పేరు చెప్పుకునే పరిస్థితిలో ఉంటే దాన్ని మేము డెఫినెట్ గా క్వశ్చన్ చేస్తాం. మాకు అటువంటిది వద్దు అని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే ఢిల్లీకి పరిగెత్తాలో బీజేపీకి అయితే కూడా ఢిల్లీకి పరిగెత్తాలి, అటువంటిది వద్దు. ఇక్కడ వాళ్ళు కనుక అయ్యేటట్టయితేనే మనం ఏమైనా చేసుకోవచ్చు అని చెప్తాం. అందుకని మేము ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఒక ప్రాంతీయ పార్టీగా మేమేమంటామంటే ఇక్కడ సమస్యలు ఇక్కడనే పరిష్కరించుకోగలుగుతాము. ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఢిల్లీ వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు. అదే చంద్రబాబు గారిని ఎన్నుకున్నా కూడా ఆయన ఢిల్లీ పరిగెత్తాలి రేపటి నుంచి. బీజేపీ వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. ఇటువంటి వాళ్ళు మనకెందుకు? ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది ఎందుకు? ఢిల్లీ ఎందుకు వెళ్ళాలి? ఆత్మ గౌరవం అని పార్టీ పెట్టాడు. మరి చంద్రబాబు గారి యొక్క ఆత్మగౌరవం ఏమైందో తెలియదు మనకి. ఢిల్లీ చుట్టూట తిరుగుతున్నాడు. కాబట్టి ఈ చంద్రబాబు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు, ఈ భారతీయ జనతా పార్టీ మనకెందుకు అని ప్రజలు అనుకుంటున్నారు. ఇంకొకటి డెఫినెట్ గా అసంతృప్తులు ఉంటారు, లేకపోతే ఇవన్నీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు మొన్ననే అభ్యర్థులు కొందరిని ప్రకటించారు, మళ్ళీ మారుస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైలవరంలోకి మీరు ముద్రబోయిని తీసుకొచ్చి ఆయన మైలవరం ఇచ్చి అప్పుడు అక్కడ ఉన్నటువంటి తిరుమల యాదవ్ ఎవరిని వచ్చారో ఆయన మార్చేస్తున్నారని, అట్లాగే చాలా చోట్ల మళ్ళీ మార్పు చేర్పులు జరుగుతున్నాయి. ఇప్పటికి ఒక అసమ్మతి, ఒక అసంతృప్తి చూశారు. పార్థసారథి అటు వెళ్ళడము, లేకపోతే కనుక బాలశౌరి అటు వెళ్ళడము, ఇట్లాంటివన్నీ చూశారు. ఇప్పుడు ఇంకా మళ్ళీ వచ్చినటువంటి వాళ్ళని మళ్ళీ అసంతృప్తులు. ఇప్పుడు మీరు మిగతా వాళ్ళ దాని గురించి మాట్లాడుతారు, మీ పార్టీ పరిస్థితి ఏంటి? సాయి గారు, అసంతృప్తులు అనేటువంటిది డెఫినెట్ గా ఉంటుంది సాయి గారు, ప్రతి పార్టీలోనూ ఉంటుంది. అయితే ఇక్కడ రెండు రకాలైనటువంటి అసంతృప్తులు మనం చూడాల్సి ఉంటుంది. ఒకటి, ప్రతి పార్టీలో ఎప్పుడైనా సరే తనకు సీటు రాకపోతే ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి దూకేటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. నో డౌట్ ఎట్ ఆల్. అది అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. వాళ్ళు ఆ పార్టీ గెలుస్తుంది అనుకుంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతుంటారు, లేదా సీట్ వస్తుంది అనుకుంటే అటు పక్కన వెళ్ళిపోతుంటారు. దాని గురించి మనకి లేదు. రెండో వర్గం ఏముంటుందంటే డెఫినెట్ గా మనకి ఇక్కడ కాదు అక్కడ వెళ్తే బాగుంటుందేమో, ఆ పార్టీ గెలిచేస్తుందేమో, మనకి ఏం రాకపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొకటి చెప్తున్నా నేను, నాకు బాగా గుర్తు 2014లో అనుకుంటాను, చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ 60 మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తెచ్చుకుని ఆ రోజున పోటీ చేశాడు. ఎందుకంటే క్యాండిడేట్లు లేరు ఆ రోజున ఆయనకి. నేను మీకు లాస్ట్ మినిట్ లో కూడా ఒక ఆయన వెళ్ళిపోయి తెల్లారేసరికి పార్లమెంట్ కూడా పోటీ చేశాడు. అంటే నేనేమని చెప్తున్నానంటే ఆ రకంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు. ఆయన ఏమంటున్నాడంటే వై నాట్ 175 అంటున్నాం కదా, కాబట్టి తప్పనిసరిగా దాని మీద ఒక పద్ధతిలో చేసుకుంటూ పోదాము. ఇందులో కొన్ని సామాజిక సమీకరణాలు ఉంటాయి, వీటన్నిటిని సోషల్ జస్టిస్ చేసుకుంటా ఒక అభ్యర్థికి